జ్వాలా ఎక్కడున్నావే? నువ్వు ఎక్కడున్నా వస్తా. నిన్ను మాత్రం వదిలిపెట్టను. మాట్లాడు. ఏంటి ఫోన్ ముట్టుకోవాలంటే వణుకు పుడుతోందా? తప్పించుకున్నాననుకుంటున్నావా? తప్పించుకున్నానని సంబరపడుతున్నావేమో. ఆ సంబరం ఇంక నీకు కొన్ని నిమిషాలే. నువ్వు అధపాతాళంలో దాక్కున్నా వెతికి వెతికి మరీ పట్టుకొని చంపుతాను. కొలలు కొంటున్నావా? ఇన్నాళ్ళు నేను అనుకున్న ప్రతిదీ చేశాను. ఇక ముందు చేస్తాను. నా పగ సాధిస్తాను. ఆ అవకాశం ఇంకా నేను నీకెందుకు ఇస్తానే? ఇప్పటి వరకు నా నోరు నొక్కేశావు. మా బతుకులు చీకటి చేసేసావు. కానీ ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను. నిప్పుల్లో పడి మాడి మసైపోతావు. ప్రగల్భాలు పలకకు. నువ్వు నోరు తెరిచేలోగా నోరు మూయించిందాన్ని. నువ్వు నన్ను చంపేలోగా, నన్ను పట్టుకునేలోగా నీ కూతుర్ని చంపే చచ్చిపోతాను. గుర్తుంచుకో. ఇప్పటి వరకు నువ్వు నా బిడ్డ ఉసురు తీసింది చాలే. ఇంకా నా కూతురు మీద ఈగ వాలినా కుక్క కుక్క చావు చస్తావే నువ్వు. నేను పుట్టిందే మీ చావు చూడ్డానికి. నేను పెరిగిందే మీ మీద పగ సాధించడానికి. ఇన్నాళ్ళు నా కసి ఆక్రోశం అంతా ఈ రోజు కోసమే. ఒక్కో రోజు రగిలిపోతూ బ్రతికాను. నీ కూతురు చావు చూసాకే ఈ బ్రతుక్కి ముగింపు. అంతవరకు నువ్వు నన్ను ఏవి చేయలేవు. ఎక్కడిదే నీకు ఆ బతుకు? నిన్ను నా చేతులతో ఎత్తుకొని పెంచానే. కన్న కూతురు కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాను. నా ప్రాణం కన్నా మిన్నగా నిన్ను చూసుకున్నానే. కానీ నువ్వు పాలు పోస్తే విషం కక్కావు. కడుపులో పెట్టుకొని చూస్తే కక్ష కట్టావు. తట్టుకోలేకపోతున్నానే. నేను ముక్కలు ముక్కలుగా నరికేయాలి. బాధేస్తుందా? గుండెల్లో గుచ్చినట్లవుతుందా? దీనికే ఇంతలా అదైపోతున్నావే. మరి పుట్టగానే నా తండ్రిని దూరం చేశావు. 6 ఏళ్ల వయసులో నా తల్లిని జైలుకు పంపి నన్ను అనాథం చేశావు. నేనెంత కుమిలిపోయి ఉంటాను నీ వల్ల. నేను నా తల్లి దొంగల్లా ఈ ప్రపంచానికి దూరంగా బతకాల్సి వచ్చింది. ఆకలికి అలమటించాను. ఆప్యాయతకి దూరం అయ్యాను. నేనెంత బాధపడాలి? ఒసే 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 పాపిస్తుందానా? నీ తల్లి జైలుకెళ్ళింది నా వల్ల కాదే. నా తండ్రిని చంపింది. మేము సర్వస్వం కోల్పోవడానికి కారణమైంది. చివరికి నీ తండ్రిని కూడా అదే పొట్టన పెట్టుకుంది. అది తెలియక నా మీద నా బిడ్డ మీద విషం కక్కాలని చూస్తున్నా. నిన్ను క్షమించనే. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాను. ఎవరికి కావాలి నీ బోడి క్షమాపణ?
పశ్చాత్తాపడే ఆడదాన్ని కాదు, ప్రతీకారం తీర్చుకునే ఆడదాన్ని. క్షమాపణ అడిగేదాన్ని కాదు, కత్తితో రగిలిపోయేదాన్ని. నా జీవితంలో సంతోషం లేకుండా చేసింది మీరు. నేను నా తల్లికి ఎలా దూరం అయ్యానో, నీకు నీ కూతురు అలాగే దూరం అవ్వాలి. దూరం చేస్తాను. అది భరించలేక నువ్వు నీ పెళ్ళం పిచ్చాళ్ళై రోడ్డు మీద తిరగాలి. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, నా కూతురు జోలికి వెళ్ళొద్దు. రేపు సూర్యుడు ఉదయించే లోపు నువ్వు అస్తమించబోతున్నావే, అది గుర్తుంచుకో. ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపు నీ కూతురు కన్ను మూస్తుంది. ఏయ్, ఏయ్, ఏయ్. హలో, హలో. హలో, కంట్రోల్ రూమ్. నేను ఏసీపీ కృష్ణన్ మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ నుంచి ఇప్పుడే ఓ సెల్ ఫోన్కి ఫోన్ చేశాను. ఆ ఫోన్ ఏ ఏరియాలో ఉందో వెంటనే కనుక్కొని నాకు చెప్పండి. నాన్నగారు, మీరెందుకు బాధపడతారు? అలాంటి కల్చర్ లేని కుటుంబంతో తెగతింపులైనందుకు సంతోషించండి. ఎంత దారుణం అక్క! ఇంకాస్తైతే నాన్నని చంపేసేవాడు. అలాంటి దాన్ని ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టనివ్వడమే మనం చేసిన తప్పు. వదిలేయండి, ఈ రోజుతో అదెవరో మనెవరో. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుందాం. జ్వాలా, 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 జ్వాలా. 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 రేయ్, ఏయ్, రేయ్, జ్వాలా. మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఏ జ్వాలా, రా బయటికి. రేయ్, నిన్నే ఎందుకు వచ్చావు? ఏయ్, ఎవరు మీరంతా? నా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరైనా అడుగుతున్నావా? జరిగిన శాస్త్రి సరిపోలేదా? నర్మయ్, అది ఎక్కడా? ఎక్కడది? ఎవరు? అది ఇక్కడికే వచ్చింది, ఈ ఇంట్లోనే ఉంది. నాకు తెలుసు. పిల్లాడు దాన్ని. ఏయ్, అది అది అని అరవటం కాదు, ఎవరో చెప్పు. జ్వాల, జ్వాల ఎక్కడా? అది ఈ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు. అసలు మీకు దానికి సంబంధం ఏంటి? ఏయ్, జ్వాల ఎవరు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? చూడండి, మీతో నాకు అనవసరం. నేను వచ్చింది జ్వాల కోసం. అది ఎక్కడున్నా నాకు అప్పచెప్పండి. ఏ జ్వాల, రా బయటికి. నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు. రా బయటికి. ఏ జ్వాల, బయటకు వస్తావా లేదా? ఏంటి నీ గోల? ఎవరా జ్వాల? ఇక్కడే జ్వాల లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్, నేను అసలు చిర్రెత్తున్నాను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. నా కళ్ళ ముందు అది పారిపోయింది. అది ఇక్కడే ఉందని నా ఎంక్వైరీలో తేలింది.
మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు దాన్ని చెప్పండి. ఏ జ్వాల, మర్యాదగా బయటికి రావే. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. బయటకు వస్తావా లేదా? ఏయ్ ఏంట్రా ఊరుకుడు కొద్దిగా రెచ్చిపోతున్నావు? మా ఇంటికి వచ్చి నేనే బెదిరిస్తున్నావేంటి? ఏం చేస్తావురా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఊత్సలు లెక్క పెడతావు. ముందు పిలవడి దాన్ని. ఏయ్, రావే బయటికి. ఏయ్, పోరా. ఎంత ధైర్యంలో నీకు? నా మీద చేయేస్తావా? నీ ముసల్దానా? నన్ను కూడా- రేయ్, రేయ్, రేయ్. చంపేస్తాను రేయ్. రేయ్, ఎవర్రా అక్కడ? పట్టుకోండ్రా, బయటికి ఇచ్చండి వాడిని. జై జ్వాల, వదలండి నువ్వు రావే వాడిని. బయటికి. బయటికి ఇచ్చండి వాడిని. ఏయ్, వదలరా. ఏయ్, ఏ జ్వాల, బయటికి వస్తావా లేదా? పట్టుకోండి రా వాడిని. వదలరా. బయటికి ఇచ్చండి వాడిని. నేనెవరో మీకు తెలీదు. చంపేస్తాను రేయ్. వదలండి. ఏ జ్వాల, మర్యాదగా బయటికి రావే. బయటికి వస్తావా లేదా? హలో పోలీస్ స్టేషన్, నేను రాజావారిని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా రావాలి. రేయ్, నాకు కావాల్సిందని నీ ఇంట్లో దాచిపెట్టి పోలీసులకు ఫోన్ చేస్తావా? నన్నే కొడతావరా? ఏ, కొట్టడం కాదురా, నరికేస్తా నీ. ఏయ్, రమ్మందాన్ని బయటికి. సార్ ఆగండి ఆగండి ప్లీజ్ ఆగండి ఆగండి ఏయ్, ఆగండి ఆగండి ఈయన్ని చంపేస్తాను. ఆగండి 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 సార్ ఆగండి ఏయ్, 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 లే, వదలు. ఏయ్, రావే బయటికి. ఏ జ్వాల, మర్యాదగా బయటికి రావే. బయటికి వస్తావా లేదా? ఎస్ఐ గారు, మంచి చెడు లేకుండా నా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడటమే కాకుండా నా మీద హత్య ప్రయత్నం చేశాడు వీడు. వీడిని తీసుకెళ్ళండి. ఏంట్రా హత్య ప్రయత్నం? చంపేస్తాని. సార్ నా మాట వినండి సార్, ఎస్ఐ, నీకు తెలీదు. మాతో సహకరించండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏయ్, నేను ఎవరి మాట విను. సార్, ఇవాళ సార్. దాన్ని చంపేయాలి. ఏయ్, సార్, ఏ జ్వాల, నిన్ను వదిలిపెట్టనే. ఏయ్, ఏయ్, సార్, ఏయ్, సార్, వదలరా. ప్లీజ్, ఏయ్, మీ అందరి సంగతి చెప్తాను. ఏయ్, వదలరా. అవును మావయ్య గారు, మీ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేనెక్కడికి వెళ్ళలేదు నాన్నగారు, లోపల ఆడుకుంటున్నాను. హలో, వెరీ గుడ్. గొంతులో కంగారు, కళ్ళల్లో కన్నీళ్ళు. ఇదే నాకు కావాల్సింది. ఎక్కడున్నావు? నేనెక్కడుంటే నీకేంటే? నువ్వు ఎక్కడున్నావో ఎక్స్పెక్ట్ చేసే అక్కడికి ఫోన్ చేశాను. చూడు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. నా జీవితంలో నిప్పులు పోసింది చాలు. ఇప్పటికైనా నీ పగకి స్వస్థ చెప్పు, లేదంటే ఏం చేస్తావే? చిన్నప్పటి నుండి నా జీవితంలో ప్రతి విషయంలో అడ్డొస్తూనే ఉన్నావు. ఆ రోజు నిన్ను వదిలించుకున్నాను అనుకున్నాను. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసినా అడ్డుకునే వాళ్ళు, ఆదుకునే వాళ్ళు లేరనుకున్నాను. ఆ ఇంటికి నేనే వారసురాలు అనుకున్నాను. కానీ మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చావు. నాతో ఆడుకుంటూనే ఉన్నావు. ఇక నిన్ను వదిలిపెట్టను. చేసిన ప్రతిజ్ఞలు చాలు. నన్ను నేరుగా ఎదుర్కోలేక చీప్ ట్రిక్స్ ప్లే చేశావు. నీ ట్రిక్స్ కి బెదిరిపోయేదాన్ని కాదు నేను.
చెప్పాను కదే, రాజమహల్లో రాణిలా బ్రతుకుతానన్నావు. కానీ ఏమైంది? నిన్ను బజారు దాన్ని చేయించి నీ అత్తవారింట్లో నుండి గెంటించాను. ఎన్ని జన్మలెత్తినా ఆ ఇంటి గడప తొక్కలేవు. కట్టించుకున్న తాళికి, ఆ తాళి కట్టిన వాడికి కట్టుబడిన దాన్ని, విలువలు తెలిసిన దాన్ని. ఆ కట్టుబాటే మమ్మల్ని ఏకం చేస్తుంది. నా ప్రేమే నా భర్తను నాకు దగ్గర చేస్తుంది. అంతవరకు నువ్వు బ్రతుకుండాలిగా. ఇరవై 24 గంటల్లో నిన్ను శ్మశానానికి పంపించకపోతే నా పేరు జ్వాలనే కాదు. నువ్వు విషయం మర్చిపోతున్నా. నాన్నగారికి నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఆయన ఇప్పుడు మామూలు మనిషి అయ్యారు. ఈ సమయంలో నువ్వు నాన్నగారి కంట పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇంకెక్కడి నాన్న, వాడు నా నీడని కూడా తాకలేడు. ఎందుకంటే ఇప్పుడు హాయిగా పోలీస్ స్టేషన్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.